2014-19లో ఓ ఎత్తున అసలు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు అభివృద్ధి పదంలో మన హిందూపురాన్ని అనేక రకాల్లో అనేక రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగింది. అయితే 2019 తర్వాత దురదృష్టవశాత్తు వైసీపీ గవర్నమెంట్ రావడంతో 5 సంవత్సరాలు అక్కడ అభివృద్ధి అనేది కుంటుపడిందండి. తర్వాత ఇప్పుడు 2024లో మళ్ళా ప్రజల ఒక ఆశీర్వాదంతో మళ్ళా టీడీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంతో హిందూపూర్ ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మళ్ళా హిందూపురంలో అభివృద్ధి పనులు అనేది వేగవంతంగా పుంజుకున్నాయి. ఎందుకంటే ఉదాహరణకు చెప్పాలంటే కేవలం ఎక్స్టెన్షన్ ఏరియాస్ కనేసి మన హిందూపురం నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యే గారు దాదాపుగా 92 కోట్ల రూపాయలు వేచించి ఎక్స్టెన్షన్ ఏరియాకి డెవలప్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది ఒక దారిలో పడుతుంది అనేసి 92 crores రోడ్లు అనేది విస్తరణ చేయడం జరిగింది. అలాగే టౌన్లో అయితే అనేక ఫండ్లు తీసుకొచ్చేసి ఆ టౌన్లో రోడ్లు విస్తరణ పనులు అయితే ఏంటి, ఆ రోడ్లు వేయడం ఏంటి, అనేక రకాలుగా డెవలప్మెంట్ చేస్తూ హిందూపూర్ ముఖ చిత్రాన్ని అయితే నందమూరి బాలకృష్ణ గారు మార్చడం జరుగుతుంది. అలాగే అనేక రకాలుగా హిందూపురంలో అభివృద్ధి పదంలో అయితే నందమూరి బాలకృష్ణ గారు అనేక రకాలుగా తీసుకెళ్లడం జరిగింది. అలాగే CMRF ఫండ్స్ అయితే ఎక్కడ లేని విధంగా నందమూరి బాలకృష్ణ గారు హిందూపూర్కి తీసుకురావడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే హిందూపూర్ ప్రజలు ఎంతో అదృష్టం చేశారు. ఎందుకంటే అనేకమైనటువంటి నిధులు హిందూపూర్ని తీసుకొచ్చి కేవలం తండ్రి ఆశయాన్ని నిలబెట్టే విధంగా తనయుడు ముందుకెళ్ళి హిందూపూర్ ప్రజల్ని నేను ఉన్నాను మీకు అనేసి ముందుకు తీసుకెళ్తున్నారు.